ఇప్పుడు ప్రజలను చైతన్యవంతం చేయాల్సినవాడు, ప్రజల్ని బాగు చేయాల్సినవాడు నిద్రపోతే ఈ పరిస్థితిలో వస్తాయి. వాడు వెలిసేటాడు గుజరాత్లో, వాడు ఎప్పటి నుంచో వ్యాపారంలో వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు వచ్చాడు ఒక్కసారిగా ఇన్వెస్ట్ చేశాడు. నీ దగ్గర చిన్న కిరాణా కొట్టు, ఒక్కసారిగా వాడు వచ్చి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, హోల్సేల్ మార్కెట్ ప్రైస్ తీసుకొచ్చాడు, నీకంటే తక్కువ రేటుకి అమ్మాడు. సరే, దాని నాసిరకం వస్తువు కూడా అమ్మొచ్చాడు, అదే కదా మన వాదన. నాసిరకం వస్తువు అమ్మాడు, లేదా వాడు హోల్సేల్ కొనుక్కొచ్చినాడు కాబట్టి తక్కువకి అమ్మాడు, నువ్వు అమ్మలేని రేటుకు వాడు అమ్మాడు. కస్టమర్ వాడు అట్రాక్ట్ చేశాడు, వాడి దగ్గర డబ్బు ఉంది, ఇన్వెస్ట్ చేశాడు. ముందు అవసరమైతే బంగారం కుదరబెట్టి నీకు ఎదురు డబ్బులు ఇచ్చాడు. నిన్ను కస్టమర్ చేసుకోవడం కోసం ఎన్ని ట్రిక్లు వేయాలో అన్ని ట్రిక్లు వేసాడు. తర్వాత మొత్తం నీ కిరాణా షాపు మూసేసిన దాకా వాడు ఆఫర్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ కిరాణా షాప్ బంద్ అయిందో వాడి పెత్తనం స్టార్ట్ అయింది. ఇప్పుడు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్ర అని చెప్పేసి ఎప్పుడో గోరే టెంకని పాట రాశాడు. బహుళజాతి కంపెనీలు వచ్చేసి మన పల్లెని ఎలా కొల్లగొడుతున్నాయి, మన వృత్తిని ఎలా కొల్లగొడుతున్నాయి, అంటే బయట వాడు వచ్చేసి మన ఎలా కొల్లగొడుతున్నాడు అనేది కాదు, కొంత విదేశీ కంపెనీల మీద రాశాడు. ఇప్పుడు విదేశీ కంపెనీ కాకపోవచ్చు వీడు, అంతే.